ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాజా పరిణామాలు తీవ్ర ఒత్తిడిని కలిగిస్తున్నట్లు కనిపిస్తోంది. లిక్కర్ కుంభకోణం కేసులో అధికార యంత్రాంగం వరుసగా ఆయనకు నికటంగా ఉన్న పలువురు వ్యక్తులను అరెస్ట్ చేయడంతో తదుపరి తనకే ముప్పు పొంచి ఉందన్న భావనలో జగన్ చర్యలు ముమ్మరం చేశారు. ఇటీవల బెంగళూరులోని యలహంకలో ఉన్న తన నివాసంలో ఢిల్లీ నుంచి సీనియర్ న్యాయవాదులను ఆహ్వానించి వరుస భేటీలు నిర్వహిస్తున్నారని సమాచారం. ఈ భేటీల్లో జగన్ ఈ కేసులో తానెప్పటికీ అరెస్ట్ అవ్వకూడదని, అవసరమైతే ముందస్తు బెయిల్ దాకా సిద్దం చేసుకోవాలని న్యాయవాదులను కోరినట్టు చెబుతున్నారు. ఇప్పటి వరకు అరెస్టైన నిందితులంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే చర్యలు తీసుకున్నామని విచారణలో అంగీకరించారన్న వార్తలు బయటకొస్తుండటంతో జగన్ ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఇద్దరు అప్రూవర్ గా మారే అవకాశం కూడా ఉందని సమాచారం. దీంతో జగన్ తాను కోర్టు గడప తొక్కకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత 6 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ ఆయన ఆస్తుల కేసులో కోర్టును తలుపు తట్టలేదు. ఇప్పుడు అధికారాన్ని కోల్పోయిన తర్వాత మాత్రం న్యాయస్థానానికి హాజరయ్యే పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా బెంగళూరులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జగన్ నివాసమైతే తాత్కాలికంగా ప్రభావితమైంది. ఈ నేపథ్యంలో అక్కడే చిక్కుకున్న న్యాయవాదులు తర్వాత బయటపడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలతో జగన్ న్యాయపరంగా తీసుకుంటున్న చర్యలు వెలుగులోకి వచ్చాయి. ఇక లిక్కర్ కేసులో అరెస్టైన వాళ్లు జగన్ పాలనలో ముఖ్యంగా వైఎస్సార్ హయాం నుంచి ఆయనతో పాటు ఉన్నవారేనని తెలుస్తోంది. అయితే ఈ కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని, కోర్ టీమ్ కి మాత్రమే సంబంధం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మొత్తం పరిణామాలు జగన్ లో భయాన్ని పెంచాయని విమర్శలు వినిపిస్తున్నాయి. తనపై కూడా ముప్పు పొంచి ఉందన్న భావనతోనే న్యాయపరంగా ముందస్తుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారని విశ్లేషకుల అభిప్రాయం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.